హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి, అలాగే టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి టికెట్ రేట్లు అయితే భారీగా పెరిగిపోయినాయి. ఇప్పుడున్న రేటు ఒక గంట తర్వాత మళ్ళీ రేట్లు అయితే చేంజ్ అయిపోతున్నాయి. ఈరోజు డేట్ వచ్చి జూన్ 7, 2026 సంవత్సరం. ఇప్పుడే నేను ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం అయితే జరిగింది. కువైట్ నుండి బెంగళూరు కానీ హైదరాబాద్కి కానీ జెజ్జిర్ ఎయిర్వేస్కి అయితే 270 దినార్ల నుంచి 300 దినార్ల వరకు అయితే టికెట్ రేట్లు అయితే ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు, జూన్ 20వ తేదీ వరకు 270 నుంచి 300 వరకు రేట్లు అయితే ఉన్నాయని ట్రావెల్స్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ ఎయిర్వేస్ అయితే కనుక చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్కి కానీ 280 దినార్ల నుంచి 320, 330 దినార్ల వరకు కూడా రేట్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఈ జెజ్జిర్ ఎయిర్వేస్కు కువైట్ ఎయిర్వేస్కు ఒక 10-20 దినార్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఎక్కువ డిఫరెంట్ అయితే ఏం లేదు. అయితే మనం లగేజ్ ఎక్కువ తీసుకెళ్లాలంటే కువైట్ ఎయిర్వేస్ అయితేనే మనం ఇక్కడి నుంచి లగేజ్ ఎక్కువ తీసుకెళ్లొచ్చు. జెజ్జిర్ ఎయిర్వేస్ అయితే లగేజ్ తక్కువ పోతుంది. కువైట్ ఎయిర్వేస్కి అయితే 46 కిలోల లగేజ్, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్లొచ్చు. 23 2 కార్టూన్లు చేసుకొని ఒక 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. 7 కాకపోతే 10 కేజీలైనా వెళ్ళిపోతుంది హ్యాండ్ లగేజ్, ఇబ్బంది అయితే ఉండదు కువైట్ ఎయిర్వేస్కు. జెజ్జిర్ ఎయిర్వేస్ అయితే లగేజ్ అయితే చాలా దారుణం. లగేజ్ వచ్చి 20 కేజీలు, హ్యాండ్ బ్యాగ్ వచ్చి 7 కేజీలు, మొత్తం 27 కేజీలు మాత్రమే మనం జెజ్జిర్ ఎయిర్వేస్కి అయితే తీసుకెళ్లొచ్చు లగేజ్. అందువల్ల చాలామంది కువైట్ ఎయిర్వేస్కి వెళ్ళడానికి టికెట్లు అయితే బుక్ చేసుకుంటున్నారు. ఒక 20 దినాలు ఎక్కువైనా పర్లేదు, లగేజ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి కువైట్ ఎయిర్వేస్కి చాలామంది టికెట్లు అయితే బుక్ చేస్తున్నారు. కొందరు కువైట్ ఎయిర్వేస్కు టికెట్లు దొరక్క జెజ్జిర్ ఎయిర్వేస్కి కూడా టికెట్లు అయితే బుక్ చేసుకుంటున్నారు. మీరు కనుక కువైట్ నుంచి డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్కి కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అదే మీరు కనెక్టింగ్ అంటే కువైట్ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళాలనుకుంటే రేట్లు తగ్గుతాయి. దుబాయ్లో ఒక 5 గంటలు 6 గంటలు వెయిటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రేట్లు కూడా మనకు దగ్గర ఒక 20 నుంచి 30 వేలు రేట్ అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 270 దినాలు 250 దినాలు టికెట్ పెట్టుకోపోవాలి డైరెక్ట్ పోవాలంటే. అదే మనం దుబాయ్ వెళ్ళి దుబాయ్లో ఒక 5 గంటలు వెయిటింగ్ చేసి అక్కడి నుంచి వేరే ఫ్లైట్కి వెళ్ళారనుకోండి, మీకు 200 లోపల టికెట్ పడుతుంది. 180 దినాలు 190 దినాలు 200కే టికెట్ అయితే వచ్చేస్తుంది. జెజ్జిర్ ఎయిర్వేస్ మాత్రమే అలా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. కువైట్ ఎయిర్వేస్కి అయితే అలా వెళ్ళడానికి అవకాశం అయితే లేదు. ఒకవేళ మీరు దుబాయ్ మీదుగా కానీ ముంబై మీదుగా కానీ వెళ్ళాలనుకుంటే రేట్లు అయితే తగ్గుతాయి. ముంబై మీదుగా కూడా వెళ్ళినా కూడా రేట్ తక్కువ ఉండదని చెప్పాడు. మళ్ళీ 180 దినాలు అని చెప్పాడు ప్రజెంట్ ఈ రోజు అయితే రేటు. మళ్ళీ సాయంత్రానికి ఎలా మారుతుందో, రేపు ఎలా ఉంటుంది రేట్ అయితే తెలియదు. ముంబైలో ఒక 5-6 గంటలు వెయిటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్లైట్ మారి వెళ్ళేటి కంటే రేట్ అయితే తక్కువే పడుతుంది టికెట్ రేటు. ఒకవేళ మీరు డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సామాన్యులం మనలాంటి వాళ్ళం ఇప్పుడు అంత రేటు పెట్టుకొని సాపర్ వెళ్ళాలంటే చాలా కష్టం. ఇళ్లలో పనిచేసే వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. కువైట్ వాళ్ళు అయితే అంత డబ్బులు పెట్టి టికెట్ తీసి అయితే ఇవ్వరు మనకు. ఎక్కువ అంటే 150 దినాలు 160 దినాలు అయితే పెట్టగలరు, కానీ 250 300 దినాలు పెట్టి మనకు టికెట్ తీసి ఇవ్వమంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళకైతే ఎవరికి కూడా అంత డబ్బులు పెట్టి టికెట్ అయితే తీసేయలేరు. అది కూడా సింగిల్ టికెట్. మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ ఒక 100-150 దినాలు పడుతుంది. దగ్గర పొయ్యి రావడానికే ఇప్పుడున్న రేట్ల ప్రకారం 450 దినాలు, 400 నుంచి 450 దినాలు పడుతుంది టికెట్. అంత డబ్బులు పెట్టి మన కువైట్ వాళ్ళు ఆ టికెట్ తెచ్చిస్తారు చెప్పండి. కొన్ని రోజులు వెయిట్ చేయండి వెళ్దురు అని చెప్తారు, లేదంటే ఈ సంవత్సరం ఆగండి రేపు సంవత్సరం పోదురు అని చెప్తారు. ఏదో ఒకటి మనకు మాటలు చెప్పి మనల్ని అయితే పంపించరు 99% ఇళ్లలో పనిచేసే వాళ్ళకైతే. ఇంకా బయట పనులు చేసుకునే వాళ్ళైతే ఎట్లా తిరిగి పోవాలనుకుంటే వాళ్ళ డబ్బులే పెట్టుకొని పోవాలి కాబట్టి ఇంకా వాళ్ళు ఒకవేళ రేట్ ఎక్కువ కానీ తక్కువ కానీ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే ఖచ్చితంగా పోతారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళకైతే చాలా కష్టం. ఇంకా టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న, దగ్గరలో ఓపెన్ చేస్తారంట కదా, రెడీ అయిపోయిందంట కదా అని చాలా మంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు. టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ అయితే మళ్ళీ రెడీ అయితే చేస్తున్నారు. త్వరగా చేయడానికే డే అండ్ నైట్ అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఈ నెల లాస్ట్ వరకు అయితే కనుక టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. ఆల్రెడీగా కువైట్ గవర్నమెంట్ కూడా అప్డేట్ కూడా ఇచ్చింది, ఒక 2-3 వారాల టైం పడుతుందని అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని బట్టి చూస్తుంటే ఈ మంత్ లాస్ట్ వరకు లేదా జూలై 1-2 తారీఖుల్లో ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే దాన్ని మళ్ళీ రెడీ చేయాలి, చాలా ఎక్కువ దెబ్బ తిరిగింది. ముందు కంటే కూడా ఈసారి ఎక్కువ డ్యామేజ్ అయ్యింది టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్. అందులో చాలా బాగా రెడీ చేసిన, రీమోడల్ చేసి చాలా బాగుండింది టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్. మళ్ళీ ఇరాన్ వాళ్ళు జరిపిన దాడుల వల్ల మళ్ళీ చాలా దెబ్బతినడం అయితే జరిగింది. రేపు నెలలో ఓపెన్ అయితే అవ్వచ్చు. తొందరగా ఓపెన్ అయితే చాలా మంచిది. టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది అనుకోండి, అన్ని ఫ్లైట్లు తిరుగుతాయి, అన్ని కంట్రీల నుంచి విమానాలు వస్తాయి కాబట్టి టికెట్ రేట్లు చాలా తగ్గిపోతాయి. టెర్మినల్ 1 ఓపెన్ అయింది కదా జూన్ 1వ తేదీ, జూన్ 1, 2, 3 తేదీల్లో కువైట్ ఎయిర్వేస్ టికెట్ 140-150 దినాలకే వచ్చేసింది.
అలాంటిది మళ్ళీ అలా జరగడం వల్ల 3వ తేదీని మళ్ళా 3-4 తేదీలలో కువైట్ ఎయిర్వేస్ టికెట్ ఏకదమ్ము 250 దినాలు దాటిపోయింది. ఎందుకంటే ఆ ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎవరైతే ఎయిర్ ఇండియా, గల్ఫ్ ఏరియా, ఎమిరేట్స్ వీటికి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో, ఇండికో ఇట్లా ఈ ఫ్లైట్లకి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళ టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కువైట్ ఎయిర్వేస్, జెజ్జిర్ ఎయిర్వేస్కి మాత్రమే వెళ్ళాలి. ఇంకా వేరే దారి లేదు వెళ్ళడానికి. ఆ 2 ఫ్లైట్లే తిరుగుతున్నాయి కాబట్టి ఆ 2 ఫ్లైట్లకి వెళ్ళాలి కాబట్టి రేట్లు అయితే ఎక్కువ పెరిగిపోయినాయి. ఇండియా నుంచి రావాలనుకున్న వాళ్ళకు కూడా 45,000 నుంచి 50,000-60,000 వరకు టికెట్ ఉంది ఇప్పుడు కువైట్ ఎయిర్వేస్, జెజ్జిర్ ఎయిర్వేస్కు. మీరు ఇండియా నుంచి కువైట్ రావాలనుకున్నా 45,000 నుంచి 50,000, 55,000 వరకు కూడా టికెట్ రేట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ మీ వీసా టైం దగ్గర పడతా ఉంటే 10-15 రోజులు అలా టైం ఉంటే మీరు మాత్రం కంపల్సరీగా కువైట్కి అయితే వచ్చేసేయండి. టర్మినల్ 1 ఓపెన్ అవుతుందంటలే, ఓపెన్ అయినాక రేట్లు తగ్గుతాయి, టికెట్ రేట్లు వెళ్దాంలని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారంటే టర్మినల్ 1 ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. అది ఓపెన్ ఒకవేళ అవ్వకపోతే మీ వీసా టైం అయిపోయింది అనుకో, మళ్ళీ రెడ్ వచ్చి మొదలెత్తుకున్నట్లు మళ్ళీ మొదటి నుంచి మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. డబల్ పని అయిపోతుంది. కాబట్టి ఒక 20,000 టికెట్ ఎక్కువైనా పర్లేదు, టికెట్ పెట్టుకొని రావడానికి ట్రై చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వాట్సాప్ ఛానల్ ఉంది. వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. కువైట్లో ప్రతిరోజు దినార్ రేటు, గోల్డ్ రేటు ఎలా ఉన్నాయనేది కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే మనం పెట్టే వీడియోస్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా మన వాట్సాప్ ఛానల్ని పోస్ట్ చేస్తాను, మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే కువైట్లో ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్, ఎమర్జెన్సీ న్యూస్ ఏదైనా వచ్చిందంటే వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతూ ఉంటాను. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.